పిఠాపురంలో పర్యావరణ పరిరక్షణకు జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నడుం బిగించారు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పర్యావరణానికి సంబంధించిన మంత్రిగా ఉన్న నేపథ్యంలో మొట్టమొదటిగా అంటే మరికొన్ని రోజుల్లో గణేష్ చతుర్దశి వినాయక చవితి వస్తున్న తరుణంలో పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా మట్టి గణపతులను పూజించాలి. మట్టి గణపతులనే చేయాలి. ఈ రంగుల గణపతులు చేయడం ద్వారా సముద్ర తీర ప్రాంతాలు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇవన్నీ కూడా కలుషితమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలతో పాటు సకల జీవరాశులు కూడా ఇబ్బంది పడతాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నడుం బిగించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక సైతం పిఠాపురంలో సిద్ధం చేశారు. దాదాపుగా అధికారులు కూడా ఇప్పటికే మనకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం ఉంటుంది. ఏదైతే ఈ రంగుల గణపతి అంటే రంగురంగుల గణపతులు అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్దవి పెట్టడం, వాటి నిమజ్జనాల సమయంలో అవన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా సమీప ప్రాంతాల్లో ఉన్న చెరువులు పెద్ద పెద్ద ఈ నీటిలో వీటిని కలుపుతూ ఉంటారు క్రేన్ల ద్వారా. ఆ తర్వాత ఆ రంగులన్నీ కూడా నీటిలో కలిసిపోవడంతో వాటిని నీరు తాగే ప్రజలు కావచ్చు, సకల జీవులు కావచ్చు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు. పర్యావరణానికైతే ముప్పు మాత్రం అధికంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అనేకమైనవి కూడా ఉచితంగా మట్టి గణపతులు అనేవి కాకినాడ జిల్లాలో కావచ్చు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు అనేకమైనవి పంచుతూ ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నప్పటికీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలని తేడా లేకుండా గణపతులను మాత్రం వాడవాడలా వీధి వీధుల్లో పెద్ద ఎత్తున పెడుతూ ఉంటారు. అవైతే మాత్రం రంగురంగుల గణపతులు పెడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే వినాయక చవితికి సందర్భంగా మా జనసేన పార్టీ అధినాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈసారి మట్టి విగ్రహాలు వాడి పర్యావరణాన్ని పరిరక్షించే భాగంలో ఆయన ఒక అడుగు ముందుకేసి ప్రజలను జాగరూకతం చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి ఫస్ట్ ఒక రోల్ మోడల్గా పిఠాపురానికి కొన్ని సూచనలు చేయడం, అలాగే మట్టి విగ్రహాలను తయారు చేసి పర్యావరణ పరిరక్షణ చేసే విధంగా ముందు ఆయన ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యత వహిస్తున్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో అందరినీ కూడా మరి ఎక్కడా కూడా రంగు వినాయకుల్ని వాడకుండా ఈ రకమైన మార్గంలో నడిపించే మంచి సదుద్దేశంతో ఆయన ఉండడం జరుగుతుంది. అయితే ఈ రంగు విగ్రహాలను వాడడం వల్ల మరి ఇవన్నీ కూడా మనం పట్టుకెళ్ళి నీటిలోనో సముద్రంలోనో కలుపుతున్నాం. మళ్ళీ అందులో పెరిగిన చేపలను ఇవన్నీ తిని మళ్ళీ మనమే రోగాలు తెచ్చుకోవడం, ఈ రంగుల వల్ల పర్యావరణం కూడా పాడవడం, ఇవన్నీ జరగడం దృష్టిలో పెట్టుకుని ఆయన మొట్టమొదటి అడిగేసి మా పార్టీలో సిద్ధాంతమైనటువంటి పర్యావరణ పరిరక్షణ కూడా దానికి అనుకూలంగా మరి ఆ సిద్ధాంతాన్ని నిజం చేసే విధంగా ఈరోజు ఆయన ఈ ఆంధ్ర ప్రజల్ని ఆయన జాగరూకతం చేయడం జరుగుతుంది. మేము కూడా మా పక్క వాళ్ళకి మేము సజెషన్ చేస్తూ మట్టి విగ్రహాలు వాడమని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి తాలూకు సిద్ధాంతాన్ని నిజం చేస్తూ ఆయనకి మరింత పేరు ప్రఖ్యాతులు తేవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నడుం బిగించడంతో ఈసారి మట్టి గణపతులు పిఠాపురమే కాదు జిల్లాలో కూడా పిలుపునిచ్చారు. మరి చూడాలి ఏ విధంగా పెడతారు, ఏం చేస్తారనేది. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.